ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 25 మరియు 26 అధ్యాయములు, సాయంత్రం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముని దిగి వస్తున్న దేవుని యొక్క మంచు మీ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దినదినం ప్రభు యొక్క సారూప్యంలోకి మీరు ఎదుగుచూ ఉన్నారా? ఆయన కృప మీరు అపరిమితంగా అనుభవిస్తున్నారా? ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన మహిమాస్వరూపి. ఆయన తన ఆలోచనను మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం ఆరాధించడం, ఆయన స్వరాన్ని మనం ఆలకించడం ఎంత గొప్ప భాగ్యం దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ ఉదయం ఒక చక్కటి వాగ్దానంతో మిమ్మల్ని ఆయన ఎదుర్కొంటున్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయువాడు. విమోచనం ఎవరికి అవసరం? బంధించబడిన వారికి, కట్టబడిన వారికి, భారాల క్రింద నలిగిపోతున్నటువంటి వారికి. అవును, మీరు అనొచ్చు, అయ్యా మేము కూడా కట్లతో కట్టబడి ఉన్నాం, భారాలతో మేము విలవిల్లాడిపోతున్నాం, మేము బంధించబడినటువంటి వారం. అవును దేవుని బిడ్డ, ఒకవేళ ఇదే గనక మీ పరిస్థితి అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని కలుసుకుంటున్నారు. ఆయన మీకు విమోచనను ఇవ్వడానికి మీ యొద్దకు ఆయన సాగి వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మట్టలాదివారం రోజు యేసు ప్రభువారు ఒక గాడిద మీద యెరూషలేమునకు జైత్రయాత్ర చేస్తూ వచ్చినాడని మనకు సువార్త గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఆ గాడిద మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి రావడానికి ముందు ఆ గాడిద ఏ స్థితిలో ఉన్నదో తెలుసా? అది కట్టబడిన స్థితిలో ఉంది. అయితే మీరు దాన్ని విప్పి తీసుకుని రండి అని ప్రభువారు తన 2 శిష్యులకు ఆజ్ఞాపించారు. వారు వెళ్ళి కట్లు విప్పి తీసుకుని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, కట్టబడిన గాడిద కాస్త అది విప్పబడింది. మనం ఏ స్థితికి కట్టబడ్డామో, రోగపు కట్ల, అశాంతి కట్ల, వ్యాధి అనే కట్ల, ఆర్థిక ఇక్కట్లు అనే కట్ల, ఏ కట్లతో మీరు బాధింపబడుతున్నారో ఆ కట్ల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఈరోజు ఆయన ఇష్టపడుతున్నాడు. మీకు విమోచనం ఇవ్వడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవని కీర్తన గ్రంథంలో మన కోసం ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, సోదరిమణులారా, ఈ ఉదయకాలం ప్రభు పాదాల ఎదుట మీరు మోకరిల్లి అడగండి, దేవా బంధించబడ్డ స్థితిలో నుండి నన్ను విడిపించండి,
నేను నీ కొరకు లేచి తేజరిల్లాలని ఆశపడుతున్నాను. నా ఆశను తీర్చండి ప్రభువా, నన్ను విమోచించండి. నా మెడ మీద పెట్టబడిన ఆ కాడిని విరగొట్టండి ప్రభువా, నాకు సహాయం చేయండి అని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రభు సన్నిధిలో అడుగుతారా? ఖచ్చితంగా దేవుడు మీ కట్లను విప్పి మీకు విడుదల దయచేస్తారు. మీరు కూడా లేడి వలె గంతులు వేసి దేవుని మహిమపరుస్తారు. ఆయన సాక్షిగా ఈ భూమి మీద దేవుని కొరకు జీవిస్తారు. అట్టి కృప మీకు పరిశుద్ధాత్ముడు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులకు విడుదల దయచేయండి, విమోచనము దయచేయండి. మా నాయన, ఏ స్థితికి వారు కట్టబడ్డారో, ఏ సమస్యకి వారు బంధించబడ్డారో తండ్రి, ఇప్పుడే వారికి విడుదల దయచేయండి, వారికి విమోచనం దయచేయండి. నీ కృప హస్తం చాపి ఘనత పొందండి. మహిమగల దేవా, ఇప్పుడే వారు లేవనెత్తండి. మీ కార్యం వారి పట్ల సంపూర్ణంగా సమృద్ధిగా జరిగించుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.